హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీకు ఎప్పుడైనా మన ఇండియన్ కల్చర్ని వేరే కంట్రీలో రిప్రజెంట్ చేసే అవకాశం వచ్చిందా? లేదంటే మీరు వేరే కంట్రీకి వెళ్ళి వాళ్ళ కల్చర్ని ఎక్స్ప్లోర్ చేశారా? అండ్ వాళ్ళ ఫుడ్ ఎప్పుడైనా టేస్ట్ చేయాలని అనిపించిందా? అలా అయితే ఈ వీడియో మీకోసమే. ఖచ్చితంగా చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో ఇక్కడ నేను మన ఇండియన్ కల్చర్ని రిప్రజెంట్ చేద్దామని చెప్పి సింపుల్గా ఉండే ఒక స్వీట్ రెసిపీ చేద్దామని స్వీట్ పొంగల్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ వాళ్ళు జనరల్గా కొంచెం స్వీట్స్ ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి సో నేను సింపుల్గా మనం ఇంట్లోనే చేసుకునే ఇంగ్రీడియంట్స్తో ఒక స్వీట్ పొంగల్ ప్రిపేర్ చేశాను అనమాట. సో మాకు ముందే కొంచెం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఏం రిప్రజెంట్ చేయాలి అని చెప్పేసి, లైక్ ఫుడ్ కానీ డ్రెస్ కోడ్ కానీ కల్చరల్ డ్రెస్ కానీ అండ్ లాంగ్వేజ్ కానీ మనం రిప్రజెంట్ చేయొచ్చు అనమాట. ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. సో అందుకని నేను మన లాంగ్వేజ్ అండ్ ఫుడ్ ఒక రెసిపీని నేను ప్రిపేర్ చేశాను. ఆ తర్వాత నేను రెడీ అయిపోయి మా బాబుని రెడీ చేసేసి మళ్ళీ మా బాబుకి ఫుడ్ ప్రిపేర్ చేసి వాడికి తినిపించేసి ఇట్లా బయలుదేరామన్నమాట. సో స్కూల్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ స్కూల్ దగ్గరికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఒక టేబుల్ అనేది అరేంజ్ చేశారనమాట. సో నేను ఇక్కడ ఉన్న టేబుల్ని చూస్ చేసుకున్నాను. సో నేను ఏదైతే తెచ్చానో ఇంటి దగ్గర నుండి వాటన్నిటిని ఇట్లా టేబుల్ పైన అరేంజ్ చేసుకున్నాను.
ఇక్కడ నేను కొన్ని స్కూల్ సప్లైస్ లాంటివి లైక్ పెన్సిల్స్, ఎరేజర్స్ అండ్ పేపర్స్ పెట్టారనమాట. ఎందుకంటే కిడ్స్ తెలుగు లాంగ్వేజ్ని రాస్తారు అని చెప్పేసి. సో ఇదొక యాక్టివిటీ లాగా పెట్టారనమాట. సో ఇక్కడ కిడ్స్ వచ్చేసి తెలుగు లాంగ్వేజ్ని రాస్తున్నారు. సో ఒకసారి చూడగానే చాలా చక్కగా రాశారు. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఇక్కడ ఉన్న వాళ్ళు సాన్వి ఫ్రెండ్స్ అనమాట, ఫ్రెండ్స్ అండ్ క్లాస్మేట్స్. సో వీళ్ళు వచ్చేసి సాన్వి నేమ్ని తెలుగులో ఎలా రాయాలో ప్రాక్టీస్ చేస్తున్నారనమాట. సో ముగ్గురు కలిసి బాగా ప్రాక్టీస్ చేశారు. సో దే ఆర్ సో ఎక్సైటెడ్. ఆ తర్వాత మేము వేరే వాళ్ళ టేబుల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కల్చర్లో చేద్దామని చెప్పేసి బయలుదేరామన్నమాట. ఇక్కడ మధ్యలో ప్రతి క్లాస్ వాళ్ళు వేసిన పెయింటింగ్స్ ఉన్నాయి. సో ఇది మా పాప వేసిన పెయింటింగ్. ఇక్కడ వచ్చేసి కిండర్ గార్డెన్ వాళ్ళు తీసిన కార్వింగ్స్ ఉన్నాయి. ఆ తర్వాత అన్ని క్లాసుల వాళ్ళు వేసిన పెయింటింగ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. చాలా కిడ్స్ వాళ్ళు ఇయర్లో వేసినవన్నీ ఇక్కడ పెట్టారన్నమాట. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆ తర్వాత ఇక్కడ టేబుల్ కనపడుతుంది కదా, ఇక్కడ మెక్సికన్ వాళ్ళు పెట్టారన్నమాట టేబుల్. సో ఈ దీనిపైన ఆ బొమ్మ చూసారా, తోలు బొమ్మలు అట్లా అనిపించింది నాకైతే. అండ్ వాళ్ళ యొక్క డెకరేషన్స్ చాలా బాగున్నాయి. ఈ టేబుల్ మీద వచ్చేసి పాలస్టైన్ వాళ్ళ ట్రెడిషనల్ ఫుడ్ ఐటెం అండ్ ట్రెడిషనల్ డ్రెస్ని ప్రజెంట్ చేస్తున్నారు. సో మీరు చూసారా, ఇక్కడ వాళ్ళ ఫ్లాగ్ కూడా పెట్టారు. అండ్ ఇది వచ్చేసి ఇట్స్ లైక్ ఒక సేవరీ బ్రెడ్ ఐటమ్ అనమాట. సో చాలా బాగుంది అది కూడా. ఈ టేబుల్ మీద వచ్చేసి రోమా యొక్క
ట్రెడిషనల్ గేమ్స్, పజిల్స్ అన్నీ ప్రజెంట్ చేస్తున్నారనమాట. సో ఇది పిల్లలకి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆ పక్కనే ఒక ఫోటో స్టేషన్ని అరేంజ్ చేశారు. సో మోనాలిసా బొమ్మతో పిల్లలు చాలా ఎక్సైటెడ్గా ఫొటోస్ దిగారు. నెక్స్ట్ ఈ టేబుల్ పైన వచ్చేసి తజికిస్తాన్ వాళ్ళ ట్రెడిషనల్ ఫుడ్ ఐటమ్స్ 2 ఐటమ్స్ని ప్రజెంట్ చేశారు. అండ్ వాళ్ళ యొక్క ట్రెడిషనల్ డ్రెస్ని ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నారనమాట. సో ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఇక్కడ వచ్చేసి ఇటాలియన్ ఫుడ్ని ప్రజెంట్ చేస్తున్నారు. ఇక్కడ బ్రెడ్ అండ్ ఆలివ్ ఆయిల్, సమ్ స్పైసెస్ మిక్స్ చేసిన ఆలివ్ ఆయిల్ని ప్రజెంట్ చేశారు. సో అది కూడా ఇంట్రెస్ట్. ఇక్కడ వచ్చేసి సొమాలియా కంట్రీ యొక్క ట్రెడిషనల్ ఐటెంని ప్రజెంట్ చేస్తున్నారు. సో ఇది చూసాక నాకైతే మెహందీ గుర్తొచ్చింది. మనం పెళ్ళిళ్ళకి మెహందీ పెట్టుకుంటాం కదా. సో వాళ్ళ యొక్క ట్రెడిషనల్ ఐటెం వచ్చేసి హెన్నా అనమాట. సో దాన్ని ప్రజెంట్ చేశారు. ఇక్కడ వచ్చేసి సౌత్ కొరియా కంట్రీ వాళ్ళ ట్రెడిషనల్ గేమ్ని ప్రజెంట్ చేస్తున్నారు. సో ఇవి చూసారా, ఇవి చిన్న చిన్న రాక్స్ అనమాట. వీటిని క్యూబ్ షేప్లో ఉన్నాయి. సో మంచిగా పెయింటింగ్ వేశారు. సో నాకైతే వాటిని చూడగానే చిన్నప్పుడు నేను రాళ్ళతో ఆడుకున్న ఆట నాకు గుర్తొచ్చింది. సో వెంటనే నేను వాటిని తీసుకొని ఇండియన్ స్టైల్లో ఎలా ఆడానో అవి చేసి చూపించాను అనమాట. సో అది చూడగానే తను కూడా ఇండియా స్టైల్లో ఎలా ఆడాలో తను కూడా చేసి చూపించింది. నాకైతే చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. మీకు ఈ ఆట పేరు తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ మీరు ఎప్పుడైనా ఈ ఆటను ట్రై చేశారా? సో ట్రై చేస్తే కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి మా బాబుకి ఈ ఆట చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో చాలా సింపుల్ గేమ్ అనమాట. సో తను కూడా ఈ ఆటని ట్రై చేశాడు. జస్ట్ దాన్ని అలా తీసుకొని దాన్ని అలా కొడుతున్నాడు అనమాట.
టేబుల్ పైన కొరియా వాళ్ళ యొక్క ట్రెడిషనల్ డ్రెస్ని ప్రజెంట్ చేస్తున్నారు. సో కిడ్స్కి ఇంట్రెస్టింగ్గా ఉండడానికి వాళ్ళు పేపర్స్తో డ్రెస్ని ఎలా తయారు చేయాలో ఇక్కడ చూపిస్తున్నారనమాట. సో 1, 2, 3 మనం చాయిస్ని పిక్ చేసుకుంటే జస్ట్ వాళ్ళు గమ్ముతో ఇట్లా స్టిక్ చేసి ఒక డ్రెస్ వచ్చేలాగా చేశారనమాట. ఇది కూడా చాలా బాగా అనిపించింది. ఆ పక్కనే ఉన్న టేబుల్ పైన కూడా కొరియన్ లాంగ్వేజ్ని ప్రజెంట్ చేస్తున్నారనమాట. సో ఇట్లా కిడ్స్ కూడా కొరియన్ లాంగ్వేజ్ని ట్రై చేస్తున్నారు. సో ఇది కూడా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇక్కడ వచ్చేసి చాప్ స్టిక్స్ ఉన్నాయి. ఇది చూసాక మేము చైనాలో ఉన్నప్పుడు ఫస్ట్ టైం హోటల్కి వెళ్ళినప్పుడు తినడానికి చాప్ స్టిక్ ఇచ్చారు మాకు. సో అది నాకు గుర్తొచ్చింది. మా బాబు చాప్ స్టిక్స్తో ఫుడ్ ఎలా తీసుకోవాలో ట్రై చేస్తున్నాడు. దాన్ని ఇట్లా చేసి కింద పడేసాడు అనమాట. ఆ తర్వాత చైనా వాళ్ళ రైస్ క్రిస్ప్ ఒక ట్రెడిషనల్ ఐటెంని ప్రజెంట్ చేశారు. అది స్వీట్ ఐటెం చాలా బాగుంది. ఇక్కడ కనిపిస్తున్న ఫ్లాగ్ ఏ కంట్రీదో గెస్ చేయండి. అలాగే ఇక్కడ కిడ్స్ వేసుకున్న డ్రెస్ కోడ్ ఏ కంట్రీదో మీకు తెలిస్తే గెస్ చేసి కామెంట్ చేయండి. సో తనైతే చాలా బాగా మాట్లాడింది నాతోటి. సో చాలా ఫ్రెండ్లీగా అనిపించింది. వాళ్ళిద్దరు పిల్లలు అన్నమాట. తన పిల్లలు. సో వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసింది నాకు. ఆ ప్రోగ్రామ్ మొత్తం అయిపోయిన తర్వాత మేము వాలంటీర్గా మా కల్చర్ని ప్రజెంట్ చేసినందుకు థ్యాంక్ యూ చెప్తూ మాకు ఒక కార్డ్ లాంటిది ఇంటికి పంపించారనమాట. ఆ కల్చరల్ ఈవెంట్ని ఆర్గనైజ్ చేసిన కమిటీ మెంబర్స్. సో అది ఇక్కడ మీకు చూపిస్తున్నాను. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.